అందరు సినిమా చూశారు కదా. మైక్ 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 వేణుగోపాల్ గారు నమస్తే అండి. ఓకేనా? మైక్ చెక్ చెక్. నాకే రీసౌండ్ వస్తుంది బ్రో. చెక్ చెక్ చెక్. ఓకేనా సార్? వేణుగోపాల్ గారు చెక్ చెక్. హలో చెక్. హలో చెక్ చెక్. చెక్ చెక్ చెక్. హలో చెక్. చెక్ చెక్. ఓకేనా? వాళ్ళ దగ్గర ఉంది. చెక్. సార్ మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో నా పేరు హేమమాలిని సార్. అయితే సినిమా మేము ఆ రోజు చూసాం, మీకు చెప్పాం కూడా మా రెస్పాన్స్ ఏంటి అన్నది. అయితే ప్రీమియర్స్ అన్నీ కూడా మీరు ముందు నుంచే వేయటం, మేము అందరం చూడడం, చాలామంది చూసి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కదా సార్. బట్ ఈ రోజు రిలీజ్ చేయడం అన్నది, ముఖ్యంగా ఈ డేట్ ఇంకొక వారంలో పుష్ప 2 ఫీవర్ అందరికీ ఉంది కదా, మరి ఇది మీ కలెక్షన్స్ పరంగా ఎంతవరకు బాగుంటుంది? ఇది ఏమన్నా చూసుకున్నారా? మరి ఈ డేట్ కరెక్ట్ అయింది అని అనుకున్నారా అసలు? మాకు ఇండస్ట్రీ ఏ అవకాశం ఇచ్చింది ఇది రావాలని. ఇట్స్ ఎ ఫోర్స్ టు డేట్ అండి. అన్ఫార్చునేట్, ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా గురించి నేను నా నా ఇష్టమైన డేట్లో చేయకపోవడం అనేది, దాని గురించి ఆన్సర్ లేదు. ఇది ఇండస్ట్రీ ఇచ్చిన డేట్ అనాలి. ఎందుకంటే చిన్న సినిమాకి స్పేస్ లేదు. 100 కోట్లు ఇంకా వేరే వేరే రకంగా ఉన్నాయి. మాట్లాడితే నెగిటివ్ సైడ్ వెళ్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా తీయకూడదేమో ఇట్లా అని. బట్ మంచి డేట్ దొరికినప్పుడు ఉంటాయి. కొన్నిసార్లు రిస్క్ చేసుకొని చేయాలి. నాలాంటి వాళ్ళు ఇప్పుడు రిస్క్ చేసుకొని ఓన్ రిలీజ్, ఫర్ సపోజ్ కమర్షియల్గా ఆలోచిస్తే మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు దే వింటూ టోటల్ ఓన్ రిలీజ్. వాళ్ళు ఎక్కడ సేల్ కొనాలి, వీళ్ళు చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ రాలేదు. మాది ఏంటంటే ఒక సినిమా తీయాలి, అమ్మాలి, కలిసి ఉండాలని. ఇప్పుడు కొనే వాళ్ళని అందరు డిపెండ్ అయి ఉంటుంది. అట్లా 100% రిస్క్ తీసుకున్నా వెళ్ళాలి, లేకపోతే లేదని ఉంది. కాబట్టి దిస్ రిలీజ్ డేట్ నాకు దొరికిన అవకాశం, ఈ అవకాశం దొరికింది నాకు ఇప్పుడు కంపల్సరీ కావాలని, అందుకో స్పేస్ దొరికింది కాబట్టి వచ్చింది అంతే సార్. అంటే మీరు మొన్న 22nd అని అనౌన్స్ చేశారు కదా సార్. అంటే ఆ రోజు వచ్చిన 2 సినిమాలు మేమేమనుకున్నాం అంటే ఇది డిఫరెంట్ జోనర్ కదా, ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగా ఆడే సినిమా. అండ్ ఎందుకని అంటే 22nd నుంచి మళ్ళీ ఇలా రావడం అనేది, అంటే ఆ రోజు మీకు థియేటర్స్ దొరకలేదా, లేదంటే పుష్ కానీ అలా ఆలోచించి మీరు వెనక్కి వచ్చారా? 100% 22nd వద్దామని ట్రై చేసినాము బికాస్ ఆఫ్ థియేటర్. ఎందుకంటే అంతకుముందు ఓన్లీ ఒక సినిమా ఉంది, పేరు చెప్పిన ఒక సినిమా ఉంది, నెక్స్ట్ మేము వస్తున్నామని దాదాపు అందరికన్నా ముందు మీరు చూడండి మీడియాలో మేము అనౌన్స్ చేసినప్పుడు ఒక సినిమా ఉంది, దాని మీద రావచ్చు అని. ఆ తర్వాత వేరే డేట్లలో ఉన్న సినిమాలు టక్కున పుష్ అయ్యి 2 వచ్చినాయి. డెఫినెట్లీ అవి పెద్ద బడ్జెట్, పెద్ద రేంజ్ సినిమాలు, ఎగ్జిబిటర్ దాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు, దాని డౌట్ లేదు. నేను ఎగ్జిబిటర్ అయినా ఇది హిట్ అయిన తర్వాత విషయం, దాని దొరుకుతుంది కదా, నాకు మినిమం ఇంత దొరుకుతుంది, ఆ కరెంట్ బిల్ ఉంది, ఇది ఉంది, కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇస్తారు. అది 20 అన్ని పైన ఉన్నాయని 20 crores పైన తీసిన సినిమాలు, ఇది 5 crores 4-5 crores సినిమా కాబట్టి 100% వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదనమాట. సమ్ టైమ్ ఒక థియేటర్ దొరికింది, అందరం మూడ్ ఆఫ్లో ఉన్నాం, సరిగ్గా దొరకట్లేదని ఒక ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్తే బెటర్గా ఉంటుంది, ఎక్కువ సినిమాల మీద రావద్దని. ఫస్ట్ నుంచి కూడా చిన్న సినిమాకి ఏంటంటే పెద్ద ఆపోజిషన్ లేకపోవడం మంచి డేట్. కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్ లేకుండా దొరికింది. ప్రూవ్ అయితే రేపు ఆల్రెడీ ప్రూవ్ అయింది. అలా రేపు ఎల్లుండితో కలెక్షన్లు పెరిగిన తర్వాత జనాలందరూ ఆదరిస్తున్నప్పుడు డెఫినెట్లీ థియేటర్లు ఎంకరేజ్ చేస్తారు. ఇది పెద్ద సినిమాలు ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తారు, కొన్ని షోలు ఇస్తారు కంపల్సరీ.
అండ్ డైరెక్టర్ గారు. హాయ్ మ్యామ్. యా హాయ్ అండి. అంటే మీది ఒకటి స్పీచ్ ఒకటి చూసాను, బాగా వైరల్ అయ్యింది సినిమా గురించి అని చెప్పేసి. అండ్ అది పక్కన పెట్టేస్తే కనుక కమింగ్ టు యువర్ సినిమా చాలా బాగుందండి, మాకు బాగా నచ్చింది. అయితే లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అందరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారా, అంటే తీసేటప్పుడు రాసుకున్నప్పుడు? యాక్చువల్లీ కథ అనేది క్లైమాక్స్తోనే పుట్టింది. యాక్చువల్లీ క్లైమాక్స్ అనుకున్న తర్వాతనే కథ ప్రిపేర్ చేయడం జరిగింది. సో క్లైమాక్స్ గురించి ఒక 6 months ఆలోచించాం. బట్ అంటే కన్విన్సింగ్ ఉందా లేదా, అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే దాని మీద వర్క్ ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసినాం మేము క్లైమాక్స్ మీద. సో నాకు కన్విన్సింగ్ అనిపించింది. ఆ 6 months రాలేని తర్వాత దిస్ ద బెస్ట్ క్లైమాక్స్ అనిపించింది. అంటే కొంచెం అటు ఇటు అయిపోయిన సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ Yes. వస్తుంది కదా మరి. అవును, కానీ అదే అంటే కాదు, అందుకని 6 months నేను టైం తీసుకున్నా క్లైమాక్స్కి. అంత ఈజీగా తీసుకున్న డెసిషన్ కాదు క్లైమాక్స్. బికాజ్ మీరు 2 గంటల 35 నిమిషాలు మొత్తం అంతా చూసిన తర్వాత ఫైనల్గా 10 minutes అనేది మీకు ఎక్స్ట్రాడినరీ ఉంటే కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ప్లస్ ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా జస్ట్ అలా వచ్చి ఎంటర్టైన్ లాగా చూసి వెళ్ళకూడదు అనేది కాన్సెప్ట్ మీద ఈ సినిమా చేశాను నేను. అంటే జస్ట్ ఎంటర్టైన్ అంటే దానికి ఏంటంటే ఇంప్రెషన్ ఉండదు, జస్ట్ చూస్తాం నవ్వుకుంటాం వెళ్ళిపోతాం. బట్ నా సినిమాకి వచ్చినప్పుడు ముఖ్యంగా నేను తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే ఈ సినిమాకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా ఆలోచించాలి ఈ సినిమా గురించి అనే దాంట్లో నేను ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసిన క్లైమాక్స్ మీద. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు, ఆల్మోస్ట్ ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ క్లైమాక్సే కాదు, ఈ సినిమానే పెద్ద ఛాలెంజ్ నాకు. యాక్చువల్లీ ఏంటంటే 4 love stories 8 క్యారెక్టర్లను డిజైడ్ చేయడం అండ్ దాని మీద స్క్రీన్ ప్లే రన్ చేయడం అనేది చాలా 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 ఏమంటారు రిస్కీ. కానీ కథ అంతా కూర్చొని పేపర్ వర్క్ ఎక్కువ చేసినా కాబట్టి ఇట్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. వేణుగోపాల్ గారు, బిఫోర్ కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉందా అంటే, లేదు కంటెంట్ ఉన్న సినిమా ఇప్పుడు కింగ్ అని అన్నారు. బట్ ఇంతకన్నా మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే నేను ఈ మధ్యన చూడలేదు. సో బెస్ట్ కంటెంట్ Thank you, thank బట్ you అలాంటి much. కంటెంట్ ఉన్న సినిమా ఆడియన్స్ వరకు వెళ్ళలేకపోతుంది ఈరోజు. సో మరి దీనికి ఏమంటారు? ఆడియన్స్ వరకు వెళ్ళింది, థియేటర్కి తీసుకెళ్తే ఆడియన్స్ వరకు వెళ్ళింది. థియేటర్లు లేవు, రాలేదు అని చాలా వరకు అన్నారు. అంటే ఫ్రైడేకి థియేటర్లు రాలేదు, సో దానివల్ల ముందుగా రిలీజ్ చేశారు, దీనివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారనే ఒక టాక్ అయితే ఉంది సార్. కాదు కదా, తను ఏమో అడిగారంటే ఈ డేట్ ఎందుకు తీసుకున్నావు అంటే, నాకు సాటిస్ఫై డేట్లోనే ఇండస్ట్రీ ఇచ్చిన డేట్ అంటుంది. నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకుని 22nd రావాలని, వేరే సినిమాలు వస్తాయి. ఇది చాలా చాలా బ్యాడ్ జరుగుతుంది. నేను ఛాంబర్లో పోరాడుతున్నాను, ఎక్కడి నుంచి పోరాడుతున్నానో, చాలా పెద్ద న్యూసెన్స్ జరుగుతుంది ఇండస్ట్రీలో. ఏంటంటే ఒక డేట్ వేస్తాం, ఆ డేట్కి సినిమా రాదు, అది దాంట్లో నేను ఉండొచ్చు, దాని మీద నాకు భయం లేదు. అరే ఈ డేట్ వేసినా రాకపోతే ఏమవుతుంది అంటే డేట్ వేయను, మొత్తం రెడీ అయిపోయి బిజీ చేసుకుని చేయాలి. ఒక ఆనవాయితీ అయిపోయింది, పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా డేట్ వేయటం. దగ్గరికి సీజీ వర్గాలే రాలేరు, ఆ డేట్ ఆ సినిమా వస్తుందని చెప్పి ఇంకో సినిమాలు రాకపోవడం. అదే మీకు హాలీవుడ్లో బాలీవుడ్లో ప్లానింగ్ ఉంటుంది. ఈ ఇయర్ పెద్ద సినిమా వస్తుంది, ఒక చిన్న సినిమా ఉంటుంది, అదే ఆ సినిమాకి వదిలేస్తారు ఆ వారం, నెక్స్ట్ వీక్ 3 movies. ఈ టైం అంటే వీకెండ్ కలెక్షన్స్ ఇలా గ్రాఫ్స్ చేసుకొని ప్లానింగ్ ఉంటుంది. అది జరగట్లేదు ఇక్కడ, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. దాంట్లో నేను కూడా ఉండదు సార్ ప్రొడ్యూసర్గా. దానికి డిసిప్లిన్, ఫిలిం రిలీజియస్ డిసిప్లిన్ అనేది లేదు. సడన్గా మనం చేసుకుంటే 3-4 డబ్బింగ్ సినిమాలు వచ్చి పడతాయి. దాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు? దాన్ని తీసుకునే వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి పెద్ద డిస్ట్రిబ్యూటర్ చేతిలో పెడతారు, వాళ్ళకి థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మన సినిమాలో ఒక చిన్న వేరే డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అది కాబట్టి ఆ డిసిప్లిన్ వస్తే మాత్రం ఇలాంటివి తగ్గుతుంది. నాకు డేట్ ఇస్తారు, నేను సిన్సియర్గా ఆ డేట్కి వస్తా, రాలేకపోతే 3 నెలల వరకు ఆగాలి. అండ్ 8 members ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే 1.5 year కష్టపడ్డారు. అండ్ అంటే ప్రీమియర్లు కూడా వేసేటప్పుడు కాలేజెస్ చూసినారు, వాళ్ళ రియాక్షన్ చూసుకుని వీళ్ళ ఫేస్లో ఒక ఆనందం కనిపించింది. అండ్ నేనే పర్సనల్గా మీడియా షో వేసేటప్పుడు వెళ్ళి ఒక్కొక్కరికి చెప్పా, బట్ వాళ్ళ ఫేస్లో ఇప్పుడు హ్యాపీనెస్ కనిపించట్లేదు. ఇప్పుడు అంటే ఈ రోజు కొన్ని కలెక్షన్ తక్కువగా ఉన్నాయి, జనులు చెప్పాలని ఇందాక నుంచి చెప్తున్నా. లేదు యాక్చువల్లీ ఇదేంటంటే నేను ఆన్సర్ చేస్తాను దీనికి. హ్యాపీనెస్ లేదని కాదు, మాకు ముందే తెలుసు ఈ 28వ తారీఖు వేస్తే ఏం జరగబోతుందో మాకు ముందే తెలుసు. అందుకనే మేము మ్యాక్సిమం 20వ తారీఖు గొంతు చించుకొని మాట్లాడినాం. మాకు 23rd అని ఇవ్వండి డేటు, 22nd వద్దు, మీరు తీసుకోండి డేట్స్, మీరు మొత్తం తీసుకోండి. ఆ రోజు మాకు 15 centers ఆర్ 20 centers ఉండే, లైక్ షోస్ ఉండే. సో నేను ఆ రోజు గట్టిగా మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ దీని గురించి. సో ఇది చాలా థ్రెట్ మనం పోయేది, చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బికాజ్ మన దగ్గర ఉన్న లిక్విడ్స్ చాలా చిన్నవి, ప్రమోషన్ ఆల్రెడీ మొత్తం పెట్టేసినాం మన 22nd డేట్ మీద. సో 28th కనేది మళ్ళీ ఫ్రెష్ డేట్ మీద మనం ప్రమోట్ చేయడం చాలా కష్టం. సో ఆ రోజు మేము చాలా ట్రై చేసినాం, 23rd కన్నా రావడానికి ట్రై చేసాం.
ఆ 23rd అనేది రాలేని పరిస్థితిలో ఉండిపోయినాం. కార్నర్ అంటే ఏంటంటే ఇక మొత్తం ఆల్రెడీ ఆల్ బిజినెస్ సోల్డ్ అవుట్ కాబట్టి బికాస్ వీ హ్యావ్ టు లిసన్ టు దెమ్. సినిమా అమ్ముడుపోయింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ కొన్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ టు ఇంకా ఏం చేయలేని పరిస్థితి, ఐదర్ ఓన్ రిలీజ్కి వెళ్ళాలి లేకపోతే వాళ్ళు మాట వినాలి. సో ఆ కార్నర్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు 28th రోజు రావడం జరిగింది. సో థర్స్డే అనేది నేను మళ్ళీ చెప్పాను, అన్ని ఇంటర్వ్యూస్ చూసి ఉండొచ్చు మీరు. దిస్ నాట్ ఈజీ. అంటే ఒక చిన్న సినిమాకి, స్టార్ పవర్ లేని సినిమాకి, స్టార్ డైరెక్టర్ లేని సినిమాకి థర్స్డే రోజు ఓపెనింగ్ రావడం అనేది మిరాకిల్ అది. అంటే అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ముందే మా 28th అని రిలీజ్ డేట్ అని ఫిక్స్ అయ్యి ఉంటే వేరేలాగా ఉండేది. 22nd అని, October 25th అని, 4th అని, ఇలా మల్టిపుల్ టైమ్స్ పుష్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది కొంచెం మీకు అనిపిస్తుంది సార్ చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెంట్ ఉందని ఇప్పుడైనా కనిపించింది ఏమైనా? సార్ ఇప్పుడు మళ్ళీ నేను ముక్కుసూడిగా చెప్పాలంటే మళ్ళీ సరే, ఆల్రెడీ అది నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చేస్తాను కాబట్టి అది చాలా వైరల్ అవుతున్నాయి. బట్ నాకంటూ భయం లేదు. నాకు ఒకటే ఉంటుందండి, ఒకటి కంటెంట్ ఉన్న సినిమా, కంటెంట్ లెస్ సినిమా ఉంటుంది. పెద్ద సినిమాలు 300 కోట్ల సినిమాలు, 3 కోట్ల సినిమాలు ఉండవు. కంటెంటే ఉంటుంది సినిమా. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఏ సినిమా ఆడుతుంది. ఆ కంటెంట్ సరిగ్గా లేకుండా మీరు 300 కోట్లు పెట్టినా కూడా సినిమా వర్కౌట్ అవ్వదు. బట్ ఆ కంటెంట్ ఉన్న సినిమాస్కి స్పేస్ దొరికితే ప్రూవ్ చేసుకుంటుంది సినిమా. మీరు చూడండి, మీరు లవ్ టుడే వచ్చేస్తుంది, సడన్గా రిలీజ్ అయిపోతుంది. నేను చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ జోక్. సడన్గా వచ్చేస్తారు లవ్ టుడే, మన పెద్ద వాళ్ళు బ్యాకప్ చేసి రిలీజ్ చేస్తారు. యూ గాట్ మై పాయింట్. మరి దానికి అంత రిలీజ్ వచ్చినప్పుడు వాట్ ఐమ్ ట్రైన్ టు టెల్ యూ ఈజ్, ఇక్కడ 100 సినిమాస్ తీస్తే 100 సినిమాస్ పర్ఫెక్ట్ ఉండవు. ఓన్లీ 95 సినిమాస్ ఓన్లీ ఒక కేటగిరీకి వెళ్తే 5 సినిమాస్ మాత్రం ఒక కొంచెం ఏదో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి. సో అదేలా గ్రహించాలి అని అంటే ఇండస్ట్రీకి తెలుసు. ఇప్పుడు ఒక ఈటీవీ వాళ్ళు మా శాటిలైట్ కావచ్చు, ఓటీటీ వాళ్ళు కొన్నారంటే కంటెంట్లో దమ్ము ఉంటేనే కొంటారు కదా, లేదా ఊరికే కొన్నారు కదా. సో ఆల్రెడీ 13 షోలు వేసాం కదా, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ టాక్ బయట కూడా. బట్ ఏంటంటే అది దొరకట్లే అంటున్నా, దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే సడన్గా తమిళ సినిమా తీసుకొచ్చి గ్రాండ్ రిలీజ్ పెట్టేస్తారు, హీమలందరూ బ్యాకప్ చేస్తారు. అరే మన కంటెంట్ కింద బ్యాకప్ చేయరని నాకు ఇప్పటికి అర్థం కాల. అందరి పాయింట్ అదే, మంచి సినిమా మిస్ అవుతుందని. దట్స్ వాట్ సేయింగ్. క్వశ్చన్ వేరు, అది వేరే ఆన్సర్ వచ్చింది. ఏంటంటే వీళ్ళందరి ఫేసులు ఎందుకు డల్ గా ఉన్నాయో అడిగారు. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేరు. నేను కాన్ఫిడెంట్ గా ఉంటాం. నాకు ఏం దొరికి నాకు టాక్ రావాల్సిన టాక్ వచ్చి నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా. వాళ్ళకి జనాలు ఫుల్ థియేటర్స్ లో చూడాలని ఒక ఆశ ఉంటుంది. అది జరగలేదు, అది రేపు ఎల్లుండో జరుగుతుంది, వాళ్ళ ఆనందంలోకి వస్తారు అంతే. సందీప్ బ్రో. సార్ ఐ థింక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సారీ టు ఇంటరప్ట్, బట్ ఇది హ్యాపీనెస్ లేకపోవడం కాదు సార్. ఇప్పుడు మీరు మీడియా షో చూశారు, మీరు మాకు పర్సనల్గా చెప్పారు, మాకు కూడా గుర్తున్నాయి. సో మీ మేడం కూడా మాకు పర్సనల్గా వచ్చి చెప్పారు ఆ రోజు మీడియా షో రోజు. మేము రివ్యూ కూడా ఇచ్చాం, వీడియో కూడా ఉంది. మేము ఇచ్చిన రివ్యూ వీడియో కూడా ఉంది. ఐ రిమెంబర్. సో అవన్నీ చూసాక మాకు డెఫినెట్లీ ఇప్పుడు హ్యాపీనెస్ లేకపోవడం అనేది అయితే ఉండదు, ఆ పాయింటే లేదు. ఎందుకంటే మాకు సినిమా మీద మా డైరెక్టర్ గారు అన్నట్టు ఆ సినిమా గురించి అయితే మాకు అసలు ఏ రోజు డౌట్ లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మేము పడుకొని ఆల్మోస్ట్ ఒక 3-4 రోజులు అయిపోయింది లిటరల్లీ. సో ఆ టైర్డ్నెస్ మీకు కనపడుతుంది. ప్లస్ ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము, మీడియా వాళ్ళకి రెస్పెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ మాకు బ్యాక్ ఆఫ్ మైండ్ మాకు ఏంటంటే దిల్షుక్ నగర్లో ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోండి, మల్కాజ్గిరిలో ఈ థియేటర్లో ఎంతమంది ఉన్నారో కనుక్కోండి. ఇందాక నుంచి మేము ఇదే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో జనాలకి రీచ్ చేయాలి, ఆ రీచ్ చేయడానికి నిన్న లిటరల్లీ మేము మెట్రోలో ఆల్మోస్ట్ నేను సందీప్ ఇంకా మాహి మేము ఆల్మోస్ట్ 4 hours ఆర్ సంథింగ్ మేము లిటరల్లీ ప్యాంప్లెట్స్ పంచాం. మా సినిమా గురించి ప్రతి ఒక్కరిని కలిసి చెప్తూ పాంప్లెట్స్ కూడా పంచాము. వాళ్ళకి అక్కడే ట్రైలర్ చూపించాము, ట్రైలర్ బాగుందన్న వాళ్ళని టికెట్లు బుక్ చేసుకోమని చెప్పాము. సో మేము ప్రొడ్యూసర్ గారి మీద కంప్లీట్లీ డిపెండ్ అయ్యి వాళ్ళకి బర్డెన్ కూడా అవ్వకుండా మేమేం చేయగలమో అవన్నీ చేస్తున్నాం కాబట్టి, కష్టపడుతున్నాం కాబట్టి ఆ టైర్డ్నెస్ మీకు కనపడుతుంది. ఇది హ్యాపీనెస్ లేకపోవడం మాత్రం డెఫినెట్లీ కాదు. సందీప్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నిజంగా అంటే కమిటీ కుర్రాల తర్వాత వచ్చిన మూవీ కూడా ఒక బెస్ట్ రీచ్ ఉంది. నేను ఆల్రెడీ మీకు బిఫోర్ కూడా చెప్పా, మంచి క్యారెక్టర్ పడింది. సో మీకు ఎలా అనిపించింది డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఇది ఎలా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ కథ పరంగా నేను వెరీ కాన్ఫిడెంట్. కమిటీ కూడా ముందు స్టార్ట్ అయింది, బట్ నేను కథ విన్నప్పుడే నేను చాలా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అన్నాక రెగ్యులర్ టెంప్లెట్ కాదు, చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఏ సినిమాలో చూడలేదు నాకు గుర్తున్నంతవరకు, ఏ తెలుగు సినిమాలో కూడా నేనైతే. సో ఫస్ట్ నుంచి కూడా మేము అందరం వెరీ పాజిటివ్ అయిపోతుంది మూవీ. అండ్ మేకింగ్ చేసినప్పుడే మాకు అర్థమైంది చాలా మంచి సినిమా తీస్తున్నాం, మేము ఏదైతే ఊహించుకున్నామో విన్నప్పుడు అదే మాకు విజువల్ కూడా కనబడుతుంది అని ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్గా ఉన్నాం. అండ్ ఇప్పుడు కూడా we're all really హ్యాపీ. నిజంగా మేము వెరీ ప్రౌడ్ అబౌట్ హౌ ద మూవీ కేమ్ అవుట్ అండ్ హౌ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్.
ఒక 5-10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మేము అందరం కూడా మా లిస్ట్లో అదే ఒక మంచి సినిమా చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము అంతా హ్యాపీగా ఉన్నాం. ఎంత రెవెన్యూ క్రియేట్ అవుతుంది అన్నది పీపుల్ విల్ డిసైడ్ ఇన్ ద నెక్స్ట్ 4-5 days. బట్ మేము వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా మా అందరికీ కూడా ఇది. సో వెరీ హ్యాపీ బ్రో మేము. నిజంగా చాలా బాగుంది. అందరు కూడా అంటే ఒక్కొక్కరి పేర్లు చెప్పలేము, ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది. అండ్ డైరెక్టర్కి చెప్పాలంటే హీరో గారి గురించి హీరోయిన్లు పెట్టడం అనేది పాజిటివ్ చేయడం వైకే, ఒక ఫ్రెండ్ రోల్ని కూడా పాజిటివ్ క్యారెక్టర్లో తీసుకెళ్లారు. నాకు నిజంగా ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ బిఫోర్ ఒక 2 daysలో నేను అనుకునే స్మైల్ వస్తుంది అని అనుకుంటున్నాను. హలో. యా అదే అంటున్నాను, స్మైల్ అనేది ఇది సినిమా పట్ల కాదు. మీరు ఆల్రెడీ చూసేసారు మేము ఆల్రెడీ 28th రోజే మీకు సినిమా చూపించడం జరిగింది. మాకు సినిమా రిజల్ట్ తెలుసు అదే రోజు, మీకు ఏముందుకే తెలుసు మాకు సినిమా రిజల్ట్. సినిమా పట్ల మాకు కాన్ఫిడెన్స్ లేదనే విషయం అసలు ఎక్కడ ఏమంటారు చిన్న ఇంత ఇసువంత కూడా లేదు మాకు. సినిమా అసలు నో డౌట్. అందుకనే మేము ఏం చేసినాము, 22nd మా సినిమా పోస్ట్పోన్ అవుతుందని తెలిసి కూడా 20th రోజే మీకు మీడియాకి నేను రివ్యూ షో చేశానంటే అర్థం చేసుకొని మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది. అంటే కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు ఎవరంత రిస్క్ తీసుకోరు. ఆ రోజే మాకు ప్రూవ్ అయిపోయింది ఈ సినిమా అనేది. ఏ రివ్యూస్ వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేసిన రివ్యూస్ అన్నీ వచ్చేసినాయి. ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, మనకేంటంటే జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే ఫుట్ ఫాల్ ఎంతవరకు ఉంది, అంటే సినిమా బాగుంది అంటున్నారు, థియేటర్కి వస్తున్నారా లేదా, అదొక్కటే నర్వస్ ఉన్నా తప్ప మిగతా అసలు ఏ అయితే లేదు. మా మార్నింగ్కి మ్యాట్నికి కొంచెం గ్రో ఉంది, కొంచెం పికప్ అవుతుంది, ఫస్ట్ షో కూడా పికప్ అవుతుంది. బట్ మాకు ఇంకో చిన్న ఏంటంటే అదే చిన్న ఇప్పుడు ఎంతవరకు మనకు రేపు ఆడియన్స్ రీచ్ అవుతుంది సినిమా అనేది చిన్న నర్వస్నెస్ అంతే. సినిమా పట్ల అసలు జీరో సంబంధించిన అసలు ఏమీ లేదు. ఎందుకంటే మాకంటే కూడా మీరే కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేం లేదు. యా సార్, డైరెక్టర్ గారు సార్, ముందుగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ 21వ తారీఖు AAAలో మీ సినిమా వేశారు ప్రీమియర్. ఏదో చిన్న సినిమా 10 శుక్రవారం రిలీజ్ అవుతుంది సినిమాలు, రెగ్యులర్గా ప్రీమియర్ షోలు చూస్తూ ఉంటాం అని రెగ్యులర్గా రోటీ కపడా రొమాన్స్ అంటే ఏముంటుంది, ఏదో పులిహార అంటుందిలే అని వెళ్ళాం. ఒక 10 minutes అయిపోయిన తర్వాత కనెక్ట్ అయ్యాం. ఈ మధ్య కాలంలో ఫోన్ చూడకుండా సినిమా చూసింది ఇది ఒకటే ఈ మధ్య కాలం. థ్యాంక్ యూ సార్. సెకండ్ టైం కూడా మా ఫ్రెండ్స్కి చెప్పి సెకండ్ టైం కూడా తీసుకొచ్చి సినిమా చూపించాను. మంచి రైటింగ్, గుడ్ రైటింగ్ సార్, చాలా బాగుంది. ఒక్కొక్కరిని ట్రైలర్ మేడ్ సందీప్ స్వరాజ్ని కానీ, మన సుప్రాజ్ రంగా కానీ, హర్షాని కానీ, తరుణ్ కానీ, అమ్మాయిలు కానీ టైలర్ మేడ్ ఎవరు ఎలా సూట్ అవుతారో కరెక్ట్గా యాప్ట్గా పెట్టారు. చూసింగ్ చాలా బాగుంది. కాకపోతే సినిమా చాలా బాగుంది సార్. ఇటువంటి సినిమా ప్రజల్లో కొంచెం లేట్గా వెళ్తుంది, అది ఒక్కటే బాధగా ఉంది. బట్ నాకు వచ్చిన ఒపీనియన్ మీకు చెప్తాను. రోటీ కపడా రొమాన్స్, రోటీ కపడా అనేది ఈ నైజాం ఏరియాలో ఇన్బిల్ట్ ఉర్దూ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఓకే. ఆంధ్ర సైడ్ వెళ్ళేటప్పటికి, మా రూరల్ వెళ్ళేటప్పటికి రోటీ కపడా అనేది తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకు ఆ టైటిల్ ఏమన్నా కొంచెం మీకు కావాలనే పెట్టుకున్నారా, లేకపోతే ఆ టైటిల్ మీద ఎప్పుడైనా ఆలోచన జరిగిందా? యా అంటే ఒక లైఫ్ స్టైల్ మీద పెడదామనే టైటిల్ అట్లా ఉద్దేశం ఉండే మాకు. అంటే ఒక ఓవరాల్గా ఒక సినిమా ఒక లైఫ్ని కొంతమంది జీవితాలని డిఫైన్ చేసే టైటిల్ పెడదాం అనుకున్నాం. అంటే మనకు అదే చాలా సందర్భాలు చెప్పా. ఇప్పుడు రోటీ కపడా మకా అనేది చాలా పాపులర్ టైటిల్. అది ఒక 40 years బ్యాక్ చాలా వరకు అది ఏమంటారు, మీ లైఫ్ని చెప్పాలంటే ఆ టైటిల్తో చెప్పేవాళ్ళనమాట. ఒక లైఫ్కు సూత్రం ఏదైనా ఉందంటే ఆ టైటిల్. కానీ ఇప్పుడైనా ట్రెండ్ మారింది కాబట్టి రైట్ నో రోటీ కపడా అండ్ మకాన్ అనేది 4th ప్లేస్లో పోతే 3rd ప్లేస్లో రొమాన్స్ వచ్చింది అనే ఉద్దేశంతో కొంచెం కాన్సెప్ట్కి దగ్గరగా ఉంటుందని చెప్పి పెట్టడం జరిగింది టైటిల్. సో ఇంకా దట్టు అది గోల్డెన్ హ్యాండ్ దిల్ రాజు గారు టైటిల్, అది కూడా యాప్ట్ అయింది కాబట్టి అన్ని విధాలు ఆలోచించి పెట్టాం. బట్ ఇప్పుడు వరల్డ్ సినిమా అంతా చూస్తున్నారు సార్. మామూలుగా అనకాపల్లిలో కూడా మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు సినిమా. సో వాళ్ళకి ఏ క్లారిటీ ఏమంటారు అంటే కన్ఫ్యూజన్స్ ఏమి ఉండవు అనుకుంటున్నాను. వాళ్ళకి అర్థమవుతుంది టైటిల్ అనే ఫీలింగ్ ఉంది సార్. డైరెక్టర్ గారు మీరు కథ రాసుకున్నప్పుడు కొంచెం ఓన్ కథలు చాలా ఉంటాయి. ఫస్ట్ టైం డైరెక్షన్ అయ్యేటప్పటికి పర్సనల్ కథలు కొన్ని ఉంటాయి. ఈ 4 స్టోరీల్లో ఏది మీ ఓన్ స్టోరీ? నాకు ఓన్ స్టోరీ లేదు సార్. ఓన్ స్టోరీ అయితే ఏం లేదు. 4 కథలు నా లైఫ్ స్టైల్, నా ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య నుంచి పిక్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ. బట్ నా ఓన్ క్యారెక్టర్ మాత్రం ఉంది, దట్ ఈస్ విక్కీ. నేను అట్లనే ఉంటా బయట లైఫ్లో. ఆ విక్కీ అనేది నా పర్సోనా, అది మాత్రం అదొక్కటి చెప్పగలను. కానీ 4 కథలు నాకు ఇష్టం. 4 కథల నుంచి నేను
అన్నీ నా క్లోజ్ ఫ్రెండ్స్, నా క్లోజ్ దోస్ ఉంటాయి కదా కొంతమంది, లైఫ్లో నుంచి చూసిన కొన్ని సందర్భాలు తీసుకొని ఆ మూమెంట్స్ అన్ని క్రియేట్ చేసి, అందుకే చాలా సందర్భాలు చెప్పారు ఇది మీ బయోపిక్ అని చెప్తుంటాను. అందరూ వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ చూసుకుంటారు సినిమాలో. సార్ సుప్రజ్తో అయిపోయిందని చెప్పాను, డైరెక్టర్ గారికి నీ మీద ఏదో ప్రేమ ఉన్నట్టుంది, ఎక్కువ బాగా నీకే డైలాగ్స్ బాగా మంచి రాసినట్టు ఉన్నారండి. లేదు సార్, అట్లా కాదు. యాక్చువల్ ఏంటంటే ప్రతి గ్యాంగ్లో నలుగురిలో ఒకరు ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీరు కూడా ఉంటే మీ దాంట్లో ఎవరో ఒకరు ఎక్కువ మాట్లాడతారు, కొందరు తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్స్ అబౌట్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్. సో అందుకనే ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు ఎక్కువ నలుగురు మాట్లాడారు అనుకోండి కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. దాంట్లో కొంతమంది ఒకరే మాట్లాడతారు ఎక్కువ. సో నేచర్ అలాంటిది. సో అలా ఏం లేదు, నాకు పర్సనల్గా క్యారెక్టర్ మీద ప్రేమ ఏం లేదు. బట్ నా పర్సన్ అది అంటే నా యాటిట్యూడ్ అవన్నీ ఒక స్లాంగ్లోకి రావడం జరిగింది అనమాట. సార్ యాజ్ ఏ రైటర్గా డైరెక్టర్గా మీరు రాసుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ మీకు బాగా హై అనిపించింది ఈ నలుగురిలో? అదే అంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే హై అంటే నాకు కథల మీదే ఉన్నది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇప్పుడు క్యారెక్టర్స్ నేను ఏది క్యారెక్టర్ బేస్డ్ సినిమా కాదు ఇది. నేను 4 కథలు ప్రిపేర్ చేసుకున్నాక క్యారెక్టర్స్ ఇట్లా ఉండాలని ప్రిపేర్ చేసిన. కథలు పెట్టి నేను అంటే క్యారెక్టర్స్ పెట్టి కథలు రాయలేదు, కథలలోనే క్యారెక్టర్స్ పిక్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్క కథకి ఇట్లా క్యారెక్టర్ ఉండాలని చెప్పి. సో నాకు అట్లా వ్యక్తిగతంగా అయితే నాకు అంటే ఈ క్యారెక్టర్ అని లేదు, నాకు అన్ని క్యారెక్టర్స్ ఇష్టం నాకు. సుప్రజ్, చాలా మంది నీకు రివ్యూలు రాస్తున్నారు, నీ పేరు సుప్రజ్ రంగాన్ని పేరు పెట్టి మరి రాస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం యాక్ట్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు పేరు కూడా రాయరు, ఆ క్యారెక్టర్ ఏదో హర్ష క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ పెట్టి రాస్తారు. నీ పేరు చాలా రివ్యూస్లో సుప్రజ్ రంగా బాగా చేశాడు అని చాలా బాగా రాస్తున్నారు. నీకు ఎలా అనిపించింది? మీకు పర్సనల్గా ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినాయి? ఫోన్ కాల్స్ అంటే ఏం రాలేదు సార్, కానీ మెసేజ్లు వచ్చినాయి. అంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, అంటే చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. నా పేరు యూజ్ చేసి మరి రాస్తున్నాను అంటే నేను క్యారెక్టర్ లాగా విక్కీ అని రాస్తారా అని అనుకున్నా. అంటే చూస్తే బ్రాకెట్లో నా పేరు కూడా రాస్తున్నారు. అంటే ఫస్ట్ కొత్తగా అనిపించింది, ఇది మనోళ్ళే రాపించిండ్రా అన్నట్టు అనిపించింది. కానీ తర్వాత మా ఫ్రెండ్స్ ఎవరో ప్రాంక్ చేస్తున్నాను అనుకున్నా, కానీ మళ్ళీ మాకు చెప్పిండ్రు ఇది ఒరిజినల్గా రాసిండ్రు అని. నిజంగా ఐ ఫెల్ వెరీ బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఫస్ట్ సినిమాకే పేరు పెట్టి రాయడం అండ్ వాళ్ళందరికీ యాక్చువల్గా క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం, ఏదో నాకు రాసిండని కాదు, చూడంగానే మీరు కూడా ఎట్లా కనెక్ట్ అయినరో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు అట్లా. అందుకని సూపర్. హర్ష, అందరిలో కల్లా నువ్వేం చేసినట్టున్నావు సినిమా మొత్తం మీద? అందరికన్నా ఎక్కువ ఏడ్చింది కూడా నేనే సార్. ఎట్లా అనిపించింది మీకు? ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫస్ట్ రిపోర్ట్స్ కానీ? ఎందుకంటే సినిమాలో అందరూ నీ లుక్ లైక్ నిఖిల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఫీచర్స్ కనిపించినాయి నీకు, కెమెరా స్క్రీన్ మీద కనిపించినాయి అంటున్నారు కొంతమంది అంటున్నారు. యా నాకు కూడా నాతో కూడా అన్నారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు దాని గురించి, అంతే. ఓకే, అంటే ఆ లెవెల్కి వెళ్తే నేను కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. పాన్ ఇండియా అని కాదు, ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అంటే నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేదండి. అంటే హర్ష అని పేరు వినపడితే నా మొహమే గుర్తు రావాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతా, అంతే. క్లైమాక్స్ సీన్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సీను అది చాలా బాగుంది. యా నిన్న కూడా ప్రీమియర్లో కూడా సెలబ్రిటీ ప్రీమియర్లో కూడా కొంతమంది చెప్పారు నాకు, నిన్ను కోరిలో నాని గారు నడిచిన ఫీల్ వచ్చింది నువ్వు నడుస్తూ అలా ఏడుస్తూ ఉంటే అన్నారు. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. సార్ రొమాంటిక్ సీన్స్ కైనా వర్క్షాప్ చేయించారా మీకైనా? అంటే టేక్స్ మీరేనా కావాలని తీసుకున్నారా? లేదు సార్, టేక్స్ ఏమి అలా కావాలని తీసుకోలేదు. డైరెక్టర్ గారు అడిగితే, డిఓపి గారు అడిగితే తప్ప నేనేమి అడిగి తీసుకోలేదు టేక్స్. బికాస్ సార్ మనకి స్క్రీన్ మీద చూసేది ఓకే, అది చేసేటప్పుడు అది సీన్లు తీసేటప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా సార్ రూమ్లో? ఎవరైనా చేస్తారా సార్ రొమాన్స్ మనుషుల్ని పెట్టుకొని రూమ్లో? సో ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. కాకపోతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై కో యాక్టర్ ఆల్సో అండ్ మా కొరియోగ్రాఫర్ జేడి మాస్టర్. ఆయన మమ్మల్ని ఎంత కంఫర్టబుల్ ఫీల్ చేశారంటే చాలా ఇదేం కాదు, ఇట్స్ జస్ట్ అ నార్మల్ సీన్ అన్నట్టు ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, మా డైరెక్టర్ గారు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, సో వర్క్షాప్ అన్నారు కదా, అంటే ఏం చేస్తామనే ప్లానింగ్ వర్క్షాప్ అయితే జరిగింది, అంతే. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సందీప్. హాయ్ సార్. సార్ బ్యాక్ టు బ్యాక్ కమిటీ కర్రోల్ ఇది, కాకపోతే కమిటీ కర్రోల్ కంటే ముందు సినిమా ఇది. అవును సార్, అవును. బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు పడిపోయినాయి, 2 హిట్ సినిమాల్లో నువ్వు ఉన్నావు. అవును సార్, ఎలా అనిపిస్తుంది? ఫీల్ మామూలుగా ఉండదు. నిజంగా అది బ్లెస్సింగ్ లాగే తీసుకుంటాను సార్. వెరీ గ్రేట్ఫుల్. కమిటీకి రోల్ సినిమా పడడం, మళ్ళీ వచ్చిన 3 monthsకి నేను ఈ సినిమాలో ఉండడం, 2 మంచి సినిమాలు అవ్వడం, నేను నిజంగా వెరీ గ్రేట్ఫుల్ సార్.
కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే ఫస్ట్ 2 సినిమాలు చాలా మంచివి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. చాలా మంచి సినిమాల్లోనే ఒక పార్ట్ అయ్యాను అని. కాదు 2 సినిమాల్లో కూడా ఇన్నోసెంట్ పాత్రలు వస్తాయండి నీకు, దాంట్లో అంతే దీంట్లో అంతే. అందులో ఇన్నోసెంట్ ఏం కాదు సార్, ఇందులో పాలిటిక్స్ అయినా ఉంటాయి కానీ అందులో కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది రోల్ ఇన్నోసెంట్. బట్ నేను అందుకే అనుకున్నా, నాకు అదే థాట్ వచ్చింది సార్. అందుకే నెక్స్ట్ నేను చేసే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చూస్ చేసుకుంటున్నాను. సూపర్. ఏంటి అన్నయ్య నెక్స్ట్ సినిమా అయ్యాక అనలేండి. ఇంట్రడ్యూసింగ్ సినిమా ఏది ఏది సార్? ఫస్ట్ మూవీ ఇంట్రడ్యూసింగ్ అంటే ఏ సినిమా పేరు చెప్తా? ఇంట్రడ్యూస్ అయిన అంటే ఆయన నన్ను అన్నగా తీసుకున్నారు కాబట్టి రోటీ కపడా రొమాన్స్ లైక్ నన్ను అన్నగా తీసుకున్నారు సార్. అప్పటికి ఏ సినిమా లేదని తీసుకున్నప్పుడు. హర్ష గారు సార్, నేను మీ సినిమా చూశాను, నాకు సినిమా అయితే బాగా నచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు తీసుకున్న రోల్ ఏం తీసుకోలేదు సార్, ఐమ్ సారీ. ఇచ్చిన డైరెక్టర్ కానీ అంటే అలాంటి సిచ్యువేషన్స్ రియల్గా మీకు వస్తే ఒక అమ్మాయి వచ్చి అడిగితే మీరు ఎస్ అంటారా నో అంటారా? నాకు బేసిక్గా హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ సార్. అంటే ఏం చేస్తారు? అంతే, హెల్ప్ కోరుకున్నారు, హెల్ప్ చేస్తాం సార్. ఓకే. తర్వాత మీరు చేసిన ఈ క్యారెక్టర్ మంచిగా కొంతమంది చూస్తారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ లేదా ఎవరైనా మీ రిలేషన్స్ వాళ్ళు కానీ, అరే ఈ క్యారెక్టర్ ఏంద్రా నువ్వు ఎందుకు చేసావురా అని ఎవరైనా అడిగారా? ఫ్రెండ్స్ వదిలేండి సార్, నేను మా డాడీ గురించి చెప్తా. నేను మా నాన్నకి చెప్పాను ముందు నుంచి కొంచెం, ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు ఇప్పుడు సినిమా చూశారు కాబట్టి అంత ఉంది కాబట్టే లాస్ట్లో అంత ఎమోషనల్గా హిట్ అవుతుంది నా స్టోరీ. సో అదే నేను మా నాన్నకి ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానమాట. సో మా నాన్న ఒకటే చెప్పారు, నువ్వు యాక్టర్వి, సినిమా చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నావు, నేను వచ్చి కూర్చొని ఆడియన్స్లో చూస్తే నేను సినిమా చూస్తాను, నువ్వేం చేసావని చూడను అని చెప్పారు. సో దట్ గేవ్ మీ వెరీ వెరీ హై బూస్ట్. సో దాని గురించి నేను ఇంకా పెద్ద పట్టించుకోలేదు సార్, మా నాన్న అలా అనేసరికి. ఆర్ఆర్ ధ్రువన్ గారు నమస్తే అండి. మైక్. సో అంటే ఈ మూవీలో 3 సాంగ్స్ రాసి కంపోజ్ చేసినట్టున్నారు. అండ్ మీరు రీసెంట్గా ఓజీ సాంగ్ కూడా మీరే రాసినట్టున్నారు, హంగ్రీ చీతా సాంగ్. సో ఏంటి ఏమన్నా అంటే ఈ ఫిల్మ్కి పర్టికులర్గా మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ యూ ఇన్వాల్వ్డ్ మోర్ కదా, అంటే లిరిక్స్ రాసేటప్పుడు లైక్ సాంగ్స్ మాకు అన్నీ ఎలా అనిపించాయి అంటే చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ లాగా అనిపించాయి ఈ మూవీ పరంగా. సో ఏంటి ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది? ఓజీ సాంగ్ కూడా చెప్పండి అలానే. సో ఈ రోటీ కపడా రొమాన్స్ అనే ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను గోపి గారు ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు విక్రమ్ గారు నాకు ఫస్ట్ ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఇచ్చారనమాట. సో క్లైమాక్స్లో వచ్చిన సాంగ్ ఉంది కదా, సో ఆ సాంగ్ ఫస్ట్ నాకు సిచ్యువేషన్ చెప్పి టోటల్ మన స్టోరీ మొత్తం రౌండ్ ఆఫ్ అయిపోయే ఒక ఫైనల్ క్లైమాక్స్ పాయింట్ కదా. సో దానికి నేను ట్యూన్ చేస్తున్నప్పుడే కొన్ని రఫ్గా నేను స్వతహాగానే రాస్తా కాబట్టి కొన్ని లిరిక్స్ అనుకుని ఇచ్చాను. సో అక్కడ దాని తర్వాత ఆల్మోస్ట్ 7 వర్జన్స్ చేసాం కదా సార్, 7 వర్జన్స్ చేసామండి. సో బట్ యునానిమస్గా అందరికీ ఫస్ట్ ట్యూన్ అనేది నచ్చేసి అట్లా అక్కడి నుంచి అది జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ దెన్ లవ్ సాంగ్ ఎగిరినే సాంగ్ మీకు తెలుసు, అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లిరిక్స్ పర్టికులర్గా నేను రాయాలన్నట్టుగా రాయలేదండి. ఇది ఎలాంటి సిచ్యువేషన్ ఆఫ్ లైఫ్లో నాకు ఈ ఆపర్చునిటీ అంటే ఐ థింక్ వీళ్ళందరి స్టోరీస్ నేను ఎక్కడో నా ఎక్స్పీరియన్సెస్లోనూ నా బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ సర్కిల్స్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ దేవర్ లైక్ ఇక్కడ ప్యారలల్గా జరుగుతున్నట్టుగా ఉండింది. అండ్ దట్స్ వై న్యాచురల్గా అలా వచ్చేసి సో ఆ లిరిక్స్ కూడా నాదే రీటైన్ అయిపోవడం జరిగిందని అనుకుంటున్నాను. ఓజీ సాంగ్ అప్డేట్ అది ఇప్పుడు అది అప్రస్తుతం ఏమో అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఏంటంటే ఓజీ అది టోటల్గా స్క్రీన్ మీద వస్తున్నప్పుడు మాత్రం ఆ సాంగ్ చాలా సర్ప్రైజెస్ అయితే ఉంటాయి, అక్కడ దాకా చెప్పగలను. సోనియా గారు. సోను. సో హాయ్. మీరు చూడంగానే హిందీ యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉంటారు మోనీ రాయ్, ఆవిడ ఫేస్ కట్ ఉంది మీకు చాలా 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 సేమ్ సిమిలర్గా. నాగిని సీరియల్ వెరీ ఫేమస్ ఇన్ తెలుగు అండ్ హిందీ. సో మీ దాకా మీ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చింది ఏంటి? మదర్ సెంటిమెంట్ చాలా నచ్చింది. అట్ ద సేమ్ టైమ్ దిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ రెస్పాన్సిబుల్ విత్ రైట్ ఇంటెన్షన్స్ అండ్ ద వే షీ సాక్రిఫైజెస్ హర్ హ్యాపీనెస్ ఫర్
her family can be mother. దాని ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది. సో నిజంగా మీ క్యారెక్టర్ చాలా మంది రిలేట్ చేసుకుంటారు. అరే చాలా సిచ్యువేషన్స్ లో ఆయన అన్నట్టు చాలా ఫ్రెండ్స్ నుంచి పిక్ చేసుకుని తీసినటువంటి క్యారెక్టర్ ఏదైతే అన్నారో మీద యాప్ట్ సెట్ అవుతుంది అనమాట. చాలా మంది విలేజెస్ లో అలా ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు. ఓల్డ్ ఫ్యాషన్ రొమాన్స్. ఎస్. సో ప్రొడ్యూసర్ గారు సృజన్ గారు, సార్ అంటే సినిమా చాలా చాలా బాగుంది, మేము ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాము. మీరు ఎలాంటి హడిల్స్ ఏమైనా ఫేస్ చేశారా ఈ సినిమా గురించి? అండ్ ఏదన్నా అలాంటిది సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఒకటి షేర్ చేసుకోండి సార్. చాలా ఉన్నాయంట. అంటే ముందుగా సినిమా అంటేనే రిస్క్. ఎన్నని అంటే ముఖ్యంగా మా కాస్ట్ తోట లేదంటే మా డైరెక్టర్ గారితో ఎవరితోటి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు చెప్పండి. అంటే అంటే పేర్లు సరిపోయేమో, అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో పాటు బయట టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, చాలా పేర్లు చెప్పాల్సి వస్తాయేమో. కానీ ఒకటేంటంటే చిన్న సినిమాకి అందరూ చాలా కష్టపడి నా సినిమా అని పని చేస్తేనే ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడారో నేను స్వయంగా చూశాను. సో ఎన్ని హర్డిల్స్ ఉన్నా ఫైనల్గా ఈ అవుట్పుట్లో నేను ఓ పాట అయ్యాననే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది దానికన్నా. విక్రమ్ అన్న హాయ్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రశాంతంగా సాగిపోతున్న నలుగురు కుర్రాల జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలను తీసుకొచ్చి అరే ఏంట్రా జీవితం ఇట్లా అయిపోయింది అని ఫీల్ అయ్యేలాగా పోస్టర్స్ కూడా డిజైన్ చేసినట్టున్నారు. సో ఆ పోస్టర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు చాలా ఈవెంట్లో చెప్పారు డైరెక్టర్గా ఒక బెస్ట్ ఫ్యూచర్ని ఊహించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని చెప్పేసి. ఇప్పుడు ఈ మూవీ గురించి రివ్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి క్యారెక్టర్ గురించి ఎలాగైతే చెప్పారో డైరెక్టర్గా కూడా మీ గురించి కూడా అలాగే చెప్పారు. కథను నడిపించిన తీరు, పాత్రల్ని నడిపించిన తీరు అంతా చాలా బాగుంది అని. కాకపోతే పాజిటివ్స్ ఎలాగైతే ఉన్నాయో నెగిటివ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ 4 జంటలలో 2 జంటలకి మాత్రమే లైన్ క్లియర్గా కథ నడిపించారు, 2 జంటలకి లాజిక్లెస్గా ఉంది, సరైన ఎండింగ్ లేదు అని. సో దానికి మీరు ఏం చెప్తారు? ఓకే, నాకైతే ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది. నాకు ఇంత ముందుకు ఎన్ని షోస్ వేసా, ఎన్ని చూసాం, నాకు ఎక్కడ నలుగురు లవ్ స్టోరీలో అంటే 2 స్టోరీస్లో కన్ఫ్యూజన్ ఉందనేది నాకైతే నా దగ్గర రాలేదు. ఇప్పుడు కూడా నేను మీడియా సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎక్క సీన్లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు, అన్నీ క్లియర్ ఉంటాయి. బట్ ఇప్పుడు హోటల్కి వెళ్ళిరండి, మామూలుగా మీకు బిర్యానీ పెడతారు ఫస్ట్, దాని తర్వాత ఒక చిన్న స్టార్టర్ చెప్తారు, దాని తర్వాత ఒక స్వీట్ ఇస్తారు, అన్నీ తిన్న తర్వాత బెస్ట్ ఐటమ్ చెప్పండి అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తారు ఫస్ట్, దాని తర్వాత 2వ చెప్తారు, దాని తర్వాత 3వ చెప్తారు. అంటే 4 స్టోరీస్లలో మీకు మ్యాసివ్ ఫోర్స్, ఎనర్జీ ఆ 2 స్టోరీలో కనబడడం వల్ల మీకు ఆ 3ది అట్లా డల్ అనిపిస్తుంటుంది, కానీ డల్ ఉండదు యాక్చువల్లీ. ఆ స్టోరీకి అదే కరెక్ట్. నేను దాటి చేయించాను అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే 4 క్యారెక్టర్స్ని డిఫరెంట్గా డిజైన్ చేసి, 4 లవ్ స్టోరీ డిఫరెంట్గా డిజైన్ చేయడం అనేది చేస్తున్నాం కాబట్టి మీకు ఆ పర్టికులర్ ఇప్పుడు విక్కీ క్యారెక్టర్ చూసేసి, ఇంకో తరుణ్ క్యారెక్టర్ చూసేసి, దాని తర్వాత మళ్ళీ హర్షగా కావచ్చు, అట్లా ఏమంటే మిక్స్డ్ ఉంటుంది. అది మనం అన్ని ఏమంటారు ప్యారలల్గా కనెక్ట్ అవ్వాలని లేదు అంటున్నాను. ఇప్పుడు మీకు ఒక నచ్చిన క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఏమైందంటే మిగతా స్టోరీస్ కొంచెం అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ నాకు ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది ఇది. నాకైతే ఇంతకుముందుకు అయితే రాలేదు అది. బట్ అలా ఉండదు, సినిమాతో 4 స్టోరీస్ బాగుంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం 8 మంది ఉన్నారు, 4 హీరో 4 హీరోయిన్స్. సో ఓల్డ్ హ్యాపీ డేస్ మూవీ ఎలాగైతే చిన్నగా పబ్లిక్లోకి వెళ్ళిందో ఈ మూవీ కూడా అలాగే వెళ్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ మూవీతో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్లో ఉన్నారు. సో అలాగే ఈ 8 మంది కూడా అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంది అంటే, సో ఆ రెస్పాన్సిబిలిటీ లైక్ ఆ పాజిటివ్ అప్లాజ్ ఏదైతే ఉందో అది మీరు తీసుకుంటారా లేదంటే వాళ్ళకి ఇస్తారా? అండ్ ఇంకో క్వశ్చన్, ఒక డైరెక్టర్కి కావాల్సిన కథకి తగ్గ పాత్రకి తగ్గ ఎమోషన్స్ ప్రతిదీ కూడా రాబట్టుకోవటం మీ చేతుల్లో ఉంటుంది, డైరెక్టర్ చేతిలో. సో ఎన్ని రివ్యూస్ చూసుకున్నా, ఇవాళ వచ్చిన ఆర్టికల్స్లో కానీ లేదంటే యూట్యూబ్ రివ్యూస్ కానీ ఏవైనా సరే ఏం చెప్తున్నారంటే విక్రమ్ గారు ఆ నటు లేదా ఆ నటి దగ్గర నుంచి కరెక్ట్గా సమపాలల్లో అందుకున్నారు
అని ఒక మంచి అప్రైజ్ వచ్చింది. సో ఇది ఒక బెస్ట్ డైరెక్ట్గా ఉండాల్సిన లక్షణం అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే ఆన్సర్, ఇంకేంది అయిపోయింది. లేదు లేదు యాక్చువల్లీ మీరే ఆన్సర్ చెప్పింది. యాక్చువల్లీ అన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ విన్నప్పుడు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది, పేపర్ లో చదివినప్పుడు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది. సో వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? అదే అంటున్నాను. ఇప్పుడు నాకు ఇది ఈ రోజు వచ్చింది కాదు, ఇది నాకు షోస్ వేసినప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 11-12 షోస్ మనం ప్రివ్యూ చేసినప్పటి నుంచి అసలు నాకు వచ్చి ఒకటే క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇది మీది డెబ్యూనా అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఇది నా డెబ్యూ అండి అన్న. నిజం చెప్పండి అన్న. నిజమే చెప్తున్నా అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇది నా డెబ్యూ సినిమా అనేది. బికాజ్ నేను అట్లా హ్యాండిల్ చేసిన క్యారెక్టర్స్ని. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఏ డైరెక్టర్కైనా ఈ కాంప్లిమెంట్సే కావాలి. నెక్స్ట్ ముందుకు పుష్ కావాలన్నా కూడా రేపు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వడేది ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్ గారికి టాలెంట్ ఉందని చెప్పేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టే ఆ డైరెక్టర్ క్యాపబిలిటీస్ బయటపడతాయి. అంటే ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళు తీసుకోగలుగుతున్నాడు. అంటే కొత్త వాళ్ళతో నేను ఇలా చేస్తే రేపు మీరు ఇంకా వేరే ఆర్టిస్టులు నా చేతికి వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. సో అది రీచ్ అవుతుంది అనుకుంటున్నా. బట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అన్ని ఆర్టికల్స్లో అది రాసినప్పుడు పర్ఫెక్ట్ ఉన్నాయి క్యారెక్టర్స్, షార్ట్ క్లియర్ ఉన్నాడు డైరెక్టరు, అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డీల్ చేశారు. క్లైమాక్స్ ఎక్స్ట్రీమ్ ఉంది. అంతా ఓవరాల్గా అవన్నీ రివ్యూ చూసినప్పుడు కడుపు నిండిపోద్ది అంటారు కదండి. ఈ 7 సంవత్సరాల కష్టం అంతా మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. సంతోష్ గారు. యా చెప్పండి. హాయ్ అండి. అంటే ఏది ఉన్నప్పటికీ, ఎంత డైరెక్టర్గా తీసినప్పటికీ కూడా కెమెరామెన్ గారి మీద చాలా బాధ్యత ఉంటుంది. సో మీకు ఇన్ని సీక్వెన్సెస్, ఇంతమందిని వీళ్ళందరినీ షూట్ చేసినప్పుడు కానీ ఎవరిది బాగా కష్టంగా అనిపించింది? ఏ సీక్వెన్స్ షూట్ చేసినప్పుడు కానీ ఏదన్నా అలాంటి డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? హర్షద్ అలా ఏం లేదు, అన్నీ అన్నీ ఈజీగానే అనిపిస్తుంది. అంటే నాకేం కంఫర్టబుల్గానే ఉండే. సో నాకు ఎక్కడ ఇబ్బంది అయితే కలగలేదు. మెయిన్ ఏంటంటే విక్రమ్ యాక్చువల్గా ఏంటంటే నేను ముంబైలో వర్క్ చేసి వచ్చాను. ఇక్కడ జనరల్గా ఏమైందంటే చిన్న సినిమాలకి ఏంటంటే నరేషన్స్ ఇస్తారు. ఇక్కడ నాకు అది అలవాటు లేదు. నాకు నరేషన్ చెప్తే నాకు అర్థం కాదు సినిమా. నాకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. ఆ బౌండ్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు డైరెక్టర్లు తీసుకురావడం చాలా చాలా రేరు. సో అలాంటి దాంట్లో విక్రమ్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు. అది నన్ను అట్రాక్ట్ చేసింది ఫస్ట్. సో అది రాసుకోవడం వల్లే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. అంటే ఏ డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ అవుట్పుట్ రావాలంటే మీకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. అది విక్రమ్ చేసిన హార్డ్ వర్క్కి మాకు అందరికీ ఈజీ అయిపోయింది అనమాట. ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు. సో అదనమాట. మహి గారు, నేను మా సంతోష్ అన్న గురించి ఒకటి చెప్తాను. ఆయన మీరు కష్టం గురించి అడిగారు కదా, ఆయన ఎంత డెడికేటెడ్ అంటే మాది మా బాయ్స్ ఫ్లాట్లో సీన్ జరుగుతుండింది, నాది ఇంకా హీరోయిన్ది. మేము 9 o'clock in the morning స్టార్ట్ చేసామండి షూట్. 9 o'clock నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 5 అయింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఆల్రెడీ లైట్ మెన్ వీళ్ళందరూ నా ముందు ఇలా నేను ఇక్కడ కూర్చొని ఉంటే ఇలా కూర్చొని అన్న తొందరగా ఫినిష్ చేయమన్నా, అన్న వెళ్తామన్నా అంటున్నారు వాళ్ళు. విక్రమాన్ వచ్చి నీకు 15 minutes మాత్రమే ఉంది, 15 minutesలో షార్ట్స్ అన్ని ఫినిష్ చేయాలి అన్నారు. సరే అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. అంత ఫుల్ డే షూట్ చేసి సంతోషాన్ని వచ్చి ఈ లైట్ కొంచెం పక్కకు జరుగుతాం మళ్ళీ అంటే అంత టైర్డ్ అయిపోయి కూడా ఆయన దాన్ని ఎంత ఇష్టంగా చేస్తారంటే ఆ డెడికేషన్ తోటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎక్కడ కష్టపడలేదని. మహి గారు హాయ్. సో ఇది మీకు ఫస్ట్ డెబ్యూనా అంటే స్క్రీన్ ప్రెజెన్స్? హలో, ఇది మీకు ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. సో ఎలా అనిపించింది? అండ్ మీ క్యారెక్టర్ అంటే ఇది నేను రివీల్ చేయట్లేదు, బట్ మీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటే బాగుంటుందేమోనని ఫీల్ అవుతుంది. సో ఎలా అనిపించింది? సో విక్రమ్ సార్ ఫస్ట్ నాకు నా పర్సనాలిటీ చెప్పినప్పుడు నాకు చాలా సిమిలారిటీస్ కనిపించింది, నా ఓన్ పర్సనాలిటీ ఇంకా మాహి ఇన్ ద ఫిల్మ్. సో దట్ అట్రాక్టెడ్ మీ ఫస్ట్ థింగ్. Second of all, getting this kind of a crew, inta comfortable ga asalu I've never been this comfortable with anyone. And first movie aina my mom used to let me ante late night shoots unna kuda trusted ga pampichedi. That speaks a lot. And overall experience was beautiful.
అండ్ ఈ సినిమా వల్ల నాకు యాక్టింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఐఎమ్ హోపింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ యా. అండ్ రియల్ లైఫ్లో కూడా ఇలానే హెల్పింగ్ నేచర్ ఉందా మీకు? యా, ఎస్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. సందీప్, సార్ నీ క్యారెక్టర్లో నీకు హై వచ్చిన మూమెంట్ ఏది? ఎందుకంటే పెళ్లి చూపుల విషయంలో కానీ, రెస్టారెంట్లో కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ, చివర తను పెళ్ళి అయ్యేటప్పుడు అయితే నాకైతే పర్సనల్గా చాలా బాగుంది. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి కార్పెంటర్లు అయిపోవటం, నాకైతే ఆ సీన్ చాలా బాగుంది. నీకు పర్సనల్గా హై వచ్చిన మూమెంట్ ఏది? నాకు కూడా యాక్చువల్లీ అదే ఫేవరెట్ సీన్ సార్. యాక్టర్గా ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ దొరుకుద్దా అని చూస్తూ ఉంటాం. నాకు ఆ సీన్ ఎప్పుడు చదివిన దగ్గర నుండి ఆడిషన్ చేసిన సీన్ కూడా అదే యాక్చువల్లీ విక్రమ్ అన్న. ఆ సీనే ఆడిషన్ చేయించారు. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఆ సీన్ వస్తుందా అని వెయిటింగ్. ఎప్పుడు చేద్దాం, ఓపెన్ అయ్యి చేద్దాం. రాహుల్ అనే వాడికి చాలా బౌండరీస్ ఉన్నాయి సినిమాలో. ఒక్క సీన్లో మాత్రం అది కొంచెం ఓపెన్ అయ్యి చేసే స్కోప్ దొరికింది. సో నాకు హై ఇచ్చిన సీన్ అయితే అదే సార్. నేను ఫస్ట్ నుంచి కూడా వెయిటింగ్, ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి కూడా ఎప్పుడు చేస్తామా సీన్, ఎప్పుడు చేస్తామని. నా ఫేవరెట్ సీన్ అదే సార్ నాకు కూడా. ఓకే అన్న, సుప్రజ్ చెప్పండి. నీ క్యారెక్టర్ తరోలే స్టార్టింగ్ నల్లి బొక్క దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేశారు. నీకు పర్సనల్గా నీ క్యారెక్టర్లో నీకు నచ్చింది ఏంటి? నీ క్యారెక్టర్ మొత్తం నీ రోల్లో ఏ సీన్ నీకు అయ్యి వచ్చింది? నాకు అన్ని సీన్లు మంచిగా ఉంటాయన్న. నేను అంటే వస్తే నాకే నవ్వు వచ్చింది స్టార్టింగ్లో. అంటే వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు చూసుకుంటే ఎంత కొంచెం వేరే ఉంటుండే, కానీ ఇట్లా బాగుండే. నాకు పర్సనల్గా నచ్చిన సీన్ అంటే అదే మన బాయ్స్తో చేసిన సీన్స్ ఉంటాయి కదా, అవి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు, ఎట్లాంటి పంచులు వేసుకున్నా లేకపోతే ఏం చేసినా. అండ్ ఇంకొకటి మా మేఘాతోని, మా కో యాక్టర్తో చేసిన ఒక సీన్, కెఫేలో బ్రేకప్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా నచ్చింది నాకు. నా ఫేవరెట్. ప్రేమపరవాళ్ళు సాంగ్ పెట్టుకుని మీరు స్కూటర్ మీద వెళ్తారు చూసారా? ఎక్సలెంట్. అది దాని నెక్స్ట్ సీన్. అవును అవును, అది కూడా బాగుంటుంది యాక్చువల్గా. సూపర్ సార్. సార్ మీరు ఏది బాగుంది సార్ మీ క్యారెక్టర్లో? డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది అయితే కాదు. సో నాకు ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చారో విక్రమ్ అన్న, ఆయన చెప్పారు నాకు ఐ విల్ బి షూటింగ్ బెస్ట్ ఫర్ దిస్ రోల్ అని. సో నాకు కూడా ఇది చాలా ఎందుకు నచ్చిందంటే బేసిక్గా 2 సీన్లు అంటే ఎంజాయ్ చేయడం అయితే ఎవ్రీ సీన్, బాయ్స్తో ఉన్న సీన్లు కానీ అన్నీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసామండి. బాయ్స్ తోటరా, సో అవి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. లిటరలీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా దాని తర్వాత నాకు 2 సీన్లు చాలా ఛాలెంజింగ్ అనిపించాయి అనమాట. అంటే నన్ను నేను ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అనిపించినవి 2 సీన్లు. హాస్పిటల్ సీన్ ఒకటి, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ అవుట్, ఒక హాస్పిటల్ సీన్. అండ్ దెన్ మై క్లైమాక్స్ సీన్. నా క్లైమాక్స్ సీన్ ఐ థింక్ విక్రమ్ అన్న కూడా ఫస్ట్ టైం నా యాక్టింగ్ చూసింది. ఇందాక సందీప్ అన్నట్టు మేమిద్దరం ఒకటే రోజు చేసాం ఆ సీన్స్, ఆడిషన్ లాగా. సో ఆ సీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అంటే ఒక యాక్టర్కి అదే కావాలి, ఇందాక సందీప్ అన్నట్టు ఒక యాక్టర్కి ఏం కావాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన స్కోప్ అక్కడ. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక డైలాగ్ కూడా ఉండదు, అసలు డైలాగ్ కూడా ఉండదు. సో డైలాగ్ కూడా లేకుండా ఆ ఎమోషన్ పండించాలి అనేది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఐ థింక్ నేను పర్లేదు బాగానే చేసి ఉంటానని. సార్ వీళ్ళని ఎక్కడ పెట్టుకున్నారు సార్ ఆడిషన్లో? తరుణ్ కానీ వీళ్ళని కానీ 1600 ప్రొఫైల్స్ చూస్తే కానీ దొరకలేదు సార్. వీళ్ళు ఒక 1600 ప్రొఫైల్స్ చూసుకుంటాను నేను. ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులు అంతా చూసేసినాను. సో ఫైనల్గా ఏంటంటే ఇంకా కొంచెం మెల్లిగా అంటే ఇంకా ఆల్మోస్ట్ క్యాస్టింగ్ ప్రాబ్లం అవుతుందనే టైంలో ఇంకా మెల్లిమెల్లి దొరకడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1600 ప్రొఫైల్స్ చూశాను నేను. వీళ్ళందరినీ పిక్ చేసుకోవడానికి అంత టైం పట్టింది నాకు. సూపర్ సార్. సో అందుకని మీకు అంత మంచిగా అనిపిస్తుంటాయి క్యారెక్టర్స్. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆల్ క్రాఫ్ట్స్, ఆర్ట్ డైరెక్షన్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి, త్వరగా ఎంజాయ్ చేస్తాం అంతా. సినిమా అయితే మంచి సినిమా. మాకైతే కొన్నిసార్లు హ్యాపీ డేస్ కూడా గుర్తొచ్చింది అక్కడక్కడ. ప్రతి స్టోరీ, 4 స్టోరీల్లో ప్రతివాడికి లవ్ చేసిన ప్రతివాడికి 4 క్యారెక్టర్ లవ్ స్టోరీస్లో ఎవడోడికి ఎక్కడో చోట ఒక్క స్టోరీ, ఏదో ఒక స్టోరీ కనెక్ట్ అయిపోతుంది. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యింది, ఎందుకంటే రివ్యూస్ అన్ని చాలా బాగున్నాయి. రీసెంట్గా నాకు వచ్చిన బెస్ట్ మెసేజెస్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీరే అంటున్నారు చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమా చూసినాం అనేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సినిమా చూసారు కాబట్టి మనం ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం. ఇంతకుముందుకు అంతా మాట్లాడుతుంటే ఏంటంటే ఇది ఏదో పబ్లిసిటీ జిమ్ అని అనుకున్నారు. అంత స్ట్రాంగ్గా మాట్లాడక రీజన్ అంటే బికాజ్ ఆఫ్ కంటెంటే. సో ఆ కంటెంట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి మంచి రివ్యూస్ వచ్చినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి సినిమాలు.
చాలా రేర్గా వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఇట్లాంటి ఒక ఎనర్జీ ఫిల్మ్ వస్తుంది. అండ్ నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్ని సినిమాలు చూస్తాం, బట్ ఇలాంటి సినిమా మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఓటీటీలో చూసారే బాగుందిరా ఈ సినిమా అని మీరు ఫీల్ అవుతే మాత్రం నేను ఏం చేయలేను. ఎందుకంటే మీకు థియేటర్లో అట్లాంటి ఎనర్జీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చాలా కష్టపడి ఇట్లాంటి సినిమా చేయడం జరిగింది. సో మీ థియేటర్లో మీ ఫ్రెండ్స్తో ఒక మంచి మూమెంట్ ఇది, మీరు ఎంజాయ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సుప్రాజ్ గారు చెప్పండి. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇంట్లో ఊర్లో ఉన్న చాలా మంది కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా అబ్బాయిలు. వెళ్ళి చికెన్ తేవరా అంటే నేను తేను అని చెప్పేసి అనడము, అమ్మాయి ఫోన్ చేయగానే వచ్చేసిన డాడీ నేను తెస్తా అని చెప్పి వెళ్ళడం కానీ, ఇలాంటి చాలా బాగా ఊర్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. మెయిన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మీ క్యారెక్టర్ వేరియేషన్ చూపించినప్పుడు ముఖ్యంగా మీ హెయిర్ స్టైల్లో ఈ ఫ్రంట్ స్ట్రైక్స్ అన్నది చాలా బాగుంది. సజెషన్ ఎవరు సజెస్ట్ చేశారు, మీ డైరెక్టర్ గారా లేకపోతే ఆ వేరియేషన్ కానీ అంటే ఆ గోల్డ్ అంతా వేసుకుని? మా డైరెక్టర్ గారు అండి. చూడడానికి కొంచెం అంటే వాడు అట్లే ఊరు నుంచి వచ్చినోడు, లేకపోతే అక్కడ కొంచెం ఇట్లా పెరిగినోడు సడన్ గా రిచ్ అయితే ఎట్లా ఆబ్వియస్లీ అది బాగా తెలిసింది కూడా స్క్రీన్ లో మీరు చేసినప్పుడు. నిజంగా ఎవరికైనా సరే ఊరికనే డబ్బులు వచ్చేస్తే అరే చూపించాలరా మనల్ని ఎవడైతే వెళ్ళిపెట్టి చూపించాడు ఇలాగా నువ్వు చేయలేవని వాళ్ళందరికీ చూపించాలన్నది మీ క్యారెక్టర్ లో బాగా కనిపించింది అనమాట. యాక్చువల్గా అదే అండి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు చెప్పేది అదే. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి ఏదో ఒకలాగా కనెక్ట్ అయినప్పుడు థియేటర్లో కూర్చొని నలుగురు చూసినప్పుడే ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఓటీటీకి వచ్చినాక ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూసి ఇట్లా నీ లెక్క ఉండరా ఒకసారి చూడు అని అంటే ఆ కిక్ ఉండదు. థియేటర్లో ఉన్నప్పుడు కొన్ని రోజులైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనేది అనిపిస్తుంది. సార్ వేణుగోపాల్ గారు, యా ఓకే. అండ్ వేణుగోపాల్ గారు నాకు క్వశ్చన్ అంటే డేట్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినా కరెక్ట్గా వింటర్కే వచ్చారు మీ సినిమా. దానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా, వింటర్లోనే మన సినిమా వేయాలి అని? నాకు చెప్పినా కదండి, నేను ఫోర్స్ వచ్చాను డేట్, కానీ నేను ఈ డేట్కి రావాల్సి వచ్చింది. అయినా ఒకటి సీజన్ అంటే ఒకటి నేను ఎప్పుడు అపోజిషన్ ఉండకూడదు ఒక సినిమా. కానీ ఇప్పుడు ఎనీ ప్రొడ్యూసర్ నాకన్నా పెద్ద సినిమా ఉండకూడదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఈ వీకెండ్ వెళ్ళే వాళ్ళకి నా సినిమా ఉండాలి అని కోరుకుంటాను. అది దొరికింది. సీజన్ వైజ్ ఆలోచిస్తే ముందు పెద్ద సినిమా వస్తుంది, ఆ ఊపులో ఉంటుంది కాదేమని కొందరు అన్నారు. బట్ అవకాశం దొరికింది, ప్రూవ్ చేసుకుంటే వస్తుందని చెప్పారు. యా డిస్ట్రిబ్యూటర్ గారికి నా క్వశ్చన్. సో ఎలా అయినా అడుగుదాం సార్, ఎలా అనిపిస్తుంది? సో 22nd నుంచి ప్రీమియర్స్ వేస్తూ, అంటే ప్రీమియర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి సినిమాకి. సక్సెస్ అయిన సినిమా అంటే ప్రీమియర్స్లో మంచి టాక్ వచ్చిన సినిమా ఇది. సో ఈరోజు ఎలా అనిపించింది? రిలీజ్ డేట్ రోజు ఆడియన్స్ రెస్పాన్స్ కావచ్చు, కలెక్షన్స్ పరంగా ఏమన్నా టాక్స్ ఏమన్నా ఎలా అనిపించింది మీకు ఓవరాల్గా? అంటే మేము ఇది ఆల్రెడీ ఫస్టే ఎక్స్పెక్ట్ చేసామండి. పక్కా ఫస్ట్ ఒక 2-3 డేస్ మేము ఎక్స్పెక్ట్ చేసే తీసుకున్నాం ఇది. ఎందుకంటే పెద్ద సినిమా కాదు కదా, కంపల్సరీ ఇమ్మీడియట్లీ వాళ్ళు ఓన్ చేసుకుంటానికి. ఈరోజు మేము ఎట్లయితే అనుకున్నామో ఆ రకంగానే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మేము ముందే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినాం సార్. మరీ గురువారం కాబట్టి పెద్ద కలెక్షన్స్ అయితే ఏముండవు. మేము అనుకున్నట్టయితే మూవీ రిజల్ట్ అయితే చాలా బాగుంది, అందుకని పెద్ద టెన్షన్ ఏం లేదు మాకు. మళ్ళీ మామూలుగా మనకు హైదరాబాద్ సిటీ పిక్చర్ ఇది, ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసిందే కదా. మామూలుగా రివ్యూస్ కూడా ఎవ్వరు కూడా రివ్యూస్ మైనస్ అంటూ ఏం లేదు. దాని గురించి పెద్ద టెన్షన్ కూడా మాకు ఏం లేదండి. వేణుగోపాల్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, ఒక డైలాగ్ బాగా సూట్ అవుతుంది మీకు, ఎప్పుడు వచ్చామని కాదనియా అనే డైలాగ్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఏమో మీరు చెప్పారు కాబట్టి మీరు పోస్ట్ చేసుకుని అయితే కొట్టను అలాంటి డైలాగ్. నేను ఎప్పుడు భయంగానే ఉంటాను, ఆడాలి అనేది నా ఛాలెంజ్. ఎప్పుడు ఆడియన్స్ తోటే, ఇండస్ట్రీతో కానీ వీళ్ళందరితో పక్కన వాళ్ళతో ఉండను. నేను వీళ్ళ ముందు కన్నా గట్టి ఉండాలని. నా సినిమా ఆడియన్స్కి నచ్చాలి, వాళ్ళ దగ్గర ఇది అన్ని రకాలుగా చేరుతుంది సినిమా మొత్తం ఆడియన్స్కి, కానీ థియేటర్కల్గా ఇంకా ఎక్కువ మందికి చేరాలని ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మీడియా వాళ్ళు మీ అందరికీ నచ్చి ఈరోజు మీతో మాట్లాడుతుంటే మీరు అందరికీ నచ్చి సినిమాని బాగా అప్రిషియేట్ చేస్తున్నందుకు చాలా సంతోషం వేసింది. డెఫినెట్లీ ఈ సినిమా ఇంకా ముందు చాలా రేంజ్కి వెళ్ళబోతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్.
మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికి ఇంకా గట్టిగా ఎంకరేజ్ చేసి గట్టిగా తీసుకెళ్ళండి, పర్సనల్గా తీసుకోవాలని మీడియా అందరికీ కోరుకుంటున్నా. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ అందరూ వచ్చి ఇప్పుడు ఇక లాస్ట్ ఆల్మోస్ట్ సినిమా మీ ముందుకి ఆల్రెడీ 1 వీక్ బ్యాకే వచ్చేసింది. ఇప్పుడు ప్రజలందరి ముందుకి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ షో నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు రివ్యూస్ చూస్తే అన్ని రివ్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. ఏ రివ్యూ కూడా కొత్త సినిమా వీళ్ళు కొత్త వాళ్ళు లాగా ఏ రివ్యూస్ రాలేదు, అన్ని ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఉన్నాయి. చాలా పాజిటివ్ రివ్యూస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా మా సినిమాయే. సో ఈ మీడియం ద్వారా నేను రిక్వెస్ట్ చేసేదాన్ని మళ్ళీ వన్స్ అగైన్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఆడియన్స్, సినిమా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ప్లీజ్ ఓటీటీలో చూడాలనో అది చూడాలనో మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది మీరు చూస్తే, అంతకుముందుకు నార్మల్గా చూడలేని వాళ్ళు మళ్ళీ రిలీజ్లో కూడా వచ్చేసి ఒకసారి మాసివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుని వెళ్ళారు. అలాంటి సినిమా ఇది. సో దయచేసి థియేటర్స్కి వచ్చి చూడండి. అంటే ఈ సినిమాకి శ్రీకృష్ణుడు పుట్టేటప్పుడు ఎంత కష్టాలు ఉంటాయో, శ్రీరాముడికి వనవాసమైన ఎన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు ఉన్నాయి ఈ సినిమాకి, మీకు తెలుసు. ఎందుకంటే చాలా అంటే ఈ చిన్న సినిమా ఎట్లా తట్టుకుంటుందో తెలీదు, బట్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. అంటే నీ కర్మ నువ్వు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ అది కావాల్సింది తీసుకుంటూ పోతుంది అని నమ్ముతా నేను. సో 28వ తారీఖు అనేది దాటాలనుకున్నాం. ఆల్మోస్ట్ ఇవాళ రివ్యూస్తో దాటాం. రేపు థియేటర్స్లో జనాలు కూడా వస్తారు, చూస్తారు, అది కూడా దాటుతాం. ఏమంటారు డిసప్పాయింట్ లేదు మా దగ్గర. వీఆర్ వెరీ పాజిటివ్. రివ్యూస్ చాలా బాగున్నాయి. రేపు జనాలు అంటే వాళ్ళు సినిమాకి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఉన్న దాంట్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే అది కూడా దాటాలి. రేపు వచ్చే పుష్ప మీకు 2 days తర్వాత బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో దాని యూఫోరియా ముందు ఈ సినిమా నిలబడాలి. బట్ కంటెంట్ రిచ్ ఫిలిం ఆల్మోస్ట్ చాలాసార్లు ప్రూవ్ అయింది, మీకు కూడా తెలుసు. అంత పెద్ద సినిమా ఉన్నా దానికున్న క్రౌడ్ దానుకుంటారు, పక్కనున్న కంటెంట్ రిచ్ సినిమా కూడా ఆదరించే క్రౌడ్ కూడా ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు. సో ఇది మెల్లిమెల్లి ప్రూవ్ చేసుకుంటూ చాలా ముందు పోబోతుంది సినిమా. ఇది మాత్రం నేను నమ్ముతున్నా. ఈ పుష్ప వచ్చినా కూడా పక్కన మన సినిమా ఆడుతుంది. చాలా సందర్భాలు చెప్పా, దీని థియేటర్ దీనికి ఉంటుంది, ఈ సినిమా చూస్తారు. థ్యాంక్ యూ. ఏమైంది? ఫస్ట్ షోకి ఇప్పుడే వచ్చింది మీ ముందే. థ్యాంక్ యూ. ఇంప్రూవ్ అవుతున్నాయి కలెక్షన్స్. సో అదే ఇప్పుడు మహారాజా మీరు చూస్తే విజయ్ సేతుపతి గారిది చాలా స్లీపర్ హిట్, తెలుసు కదండి. మంజుమల్ బాయ్స్ స్లీపర్ హిట్, ప్రేమలు స్లీపర్ హిట్, అంటే స్లోగా. ఈవెన్ లవ్ టుడే కూడా నాది వనస్థలిపురమే. ఆ సుష్మా థియేటర్ రిలీజ్ చేశారు లవ్ టుడే. ఫస్ట్ 3 days నో ఆడియన్స్ అసలు. యాక్చువల్లీ మండే రోజు నుంచి థియేటర్ రావడం స్టార్ట్ చేశారు. మాకున్న భయం, మాకున్న ఏదన్నా బాధ ఉందంటే మా ముందు ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్లో మాకు స్పేస్ లేదు. మాకున్నది ఈ 4-5 days ప్రూవ్ చేసుకున్న స్పేస్. ఈ 4-5 daysలో ఎంత పికప్ అయితే దీని గ్రౌండ్ అంత అంటే హోల్డింగ్ ఉంటుంది. సో పుష్ప పక్కన మాది కూడా 50 సెంటర్లు పక్క ఉంటే ఇది మాత్రం రాసుకోండి. థ్యాంక్ యూ సార్. మేము ఏం టెన్షన్ పడట్లేదు సార్. ఇవాళ గురువారం కాబట్టి ఇట్లుంది. ఇప్పుడు ఏదైతే పాజిటివ్ రిపోర్ట్ ఉందో రేపు ఎల్లుండి ఇంకా చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుందని 100% మేము ఏకీభవిస్తున్నాం సార్.